పకోడా, మటన్ లివర్, మటన్ కర్రీ. ఇదేమో నాటుకోడి. ఒకే ఒక రింగ్ ఉంది, అది మంచి డిజైన్, మంచి మోడల్. చూడాలి మా ఆయనకి నచ్చుతుందో నచ్చదో, సర్ప్రైజ్ ఫీల్ అవుతాడా, ఎలా ఫీల్ అవుతాడో అయితే చూడాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మా ఆయన బర్త్డే అనమాట ఇవాళ. సో ఆయనకి సర్ప్రైజ్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఆన్ ద వేలో ఉన్నానమాట, గాజువాకకి వెళ్తున్నాను. సో చిన్న ఏదైనా రింగ్ కానీ ఏదైనా గోల్డ్ గిఫ్ట్ అయితే తీసుకొని ఆ తర్వాత అయితే మా క్యాంటీన్కి వెళ్తాను. యాక్చువల్గా మా ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళిపోయారు అనమాట తన వర్క్లో. అయితే అప్పటికి నేను లెగలేదనమాట. సో కొంచెం లైట్గా ఉన్నాను, ఎందుకంటే నా ప్లాన్లో నేను ఉన్నాను అనమాట. జస్ట్ విష్ చేసేసి లెగలేదు ఏంటి అనేసి అన్నాడు అనమాట 2-3 సార్లు. అయితే విష్ చేశాను, నిద్రలోనే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మా పిల్లలు నేనైతే గాజువాక్కి వెళ్తున్నాము, గోల్డ్ షాప్కి. ఏం తీసుకుంటానో ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. అలాగే కేక్ ఎలా కట్ చేస్తాను, ఏం చేస్తాను అనేది అయితే, సర్ప్రైజ్ ఎలా ఇస్తాను అనేది అయితే మీరు చూడండి వాళ్ళ వీడియోలో. గాజువాక్ అయితే వచ్చేసామండి, గాజువాక సెంటర్. ఖజానాకి వెళ్దాం నాన్న. సో ఫస్ట్ అయితే నేను ఖజానా షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉంటాయి, అంటే ఈజీగా నచ్చేస్తాయి అనమాట అనుకుని వచ్చాను. కానీ నేను అనుకున్న మోడల్ అయితే ఇక్కడ దొరకలేదండి. ఇవే ఉన్నాయా పచ్చరాల్లో, ఇంకా ఉన్నాయా? మా నాన్నకి కూడా సేమ్ ఇక్కడే నేను రింగ్ అయితే తీసి గిఫ్ట్ ఇచ్చానండి మా నాన్నకి, సేమ్ పచ్చరాయంగరమే. సో అక్కడ నచ్చలేదని నెక్స్ట్ లలితాకి అయితే వచ్చాను. సేమ్ ఇక్కడ కూడా ఏమీ నచ్చలేదన్నమాట నాకు. సో యాంటిక్లో ఒక మంచి గ్రాండ్గా బలంగా ఉండే రింగ్ అయితే కావాలనుకున్నాను. 5 షాపులు తిరిగిన తర్వాత అయితే ఫస్ట్ ఉన్న మలబార్ షాప్కి అయితే వచ్చామన్నమాట. ఈ షాప్ని దాటుకుని వెళ్ళాము, కానీ జస్ట్ ఒకసారి చెక్ చేద్దామనేసి వచ్చాను. కానీ నేను అనుకున్న మోడల్ ఎగ్జాక్ట్లీ మోడల్ అయితే దొరికింది నాకు. బట్ వేస్టేజ్లో అయితే ఫ్రాడ్ చేశారండి. అది ఎలా తెలిసిందంటే, నాకు ఫస్ట్ ఏమో 18% ఉంది దాని మీద వేస్టేజ్ రింగ్ మీద. అయితే నేను చూసుకోలేదు, వాళ్ళు తగ్గించమంటే 21 ఉందండి, సో మీకు 4% తగ్గించాము అని చెప్పారు. తగ్గించమని రిక్వెస్ట్ చేసి వేరే లేడీస్కి చెప్తే ఆవిడ, మేడం దీని మీద 18% ఉంది, ఆల్రెడీ మీకు 2% తగ్గించామని ఆ అమ్మాయి అనింది అనమాట. సో అప్పుడు అదేంటండి, ముందు 21 ఉంది అని చెప్పారు, మీరు ఇలా చెప్తున్నారు, ఇలా చేయడం తప్పు కదా అని అంటే, అప్పుడు సారీ మేడం అని చెప్తుంది ఆ అమ్మాయి. సో ఫ్రెండ్స్, గోల్డ్ కొనేటప్పుడు వేస్టేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఫైనల్గా అయితే రింగ్ తీసుకుని బయట వచ్చేసామండి. పిల్లలు అయితే తిరిగి అంటే కలిసిపోయారు, చూడండి ఎలా టైర్డ్ అయిపోయారు. సో బయట చెరుకు రసం కనపడితే కూల్గా చెరుకు రసం అయితే తాగి స్టార్ట్ అవుదాం అనేసి తాగుతున్నాము. ఒక మొత్తం తిరిగి లాస్ట్ ఇంకా ఇది ఒకసారి టచ్ చేసి వద్దామని వెళ్ళేసరికి ఒక రింగ్ అయితే ఒకే ఒక రింగ్ ఉంది. అది మంచి డిజైన్, మంచి మోడల్, మా ఆయన సైజే అనుకుంటున్నా. అదైతే కరెక్ట్గా సైజ్ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే ఇస్తామన్నారులేండి. చూడాలి మా ఆయనకి నచ్చుతుందో నచ్చదో, సర్ప్రైజ్ ఫీల్ అవుతాడా, ఎలా ఫీల్ అవుతాడో అయితే చూడాలి. ఓకే, ఏమేం చేద్దాం ప్లాన్ చెప్పు. ఇంకా సాయికి ఫోన్ చేద్దాం నాన్న, డాడీ ఉన్నారా లేదా అని. దాన్ని బట్టి కార్ చూస్తే డాడీకి డౌట్ వచ్చేస్తుందేమో వీళ్ళు వచ్చారని. సో లేట్ అయిపోయిందండి, అందుకే పిల్లలు ఆకలి అంటేను ఒక దగ్గరలో బేకరీకి అయితే వెళ్ళి స్నాక్స్, ఎగ్ పఫ్, కేకు అవి తీసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ క్యాంటీన్కి అయితే. మా ఆయనకి మేము సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఆయన మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. పడుకొని నిద్రపోతున్నారు మేము వెళ్ళేసరికి. హ్యాపీ బర్త్డే! యాక్చువల్గా గట్టిగా అరిచి విష్ చేయాలనుకున్నారండి పిల్లలు, బట్ పడుకున్నారు కదా డిస్టర్బ్ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు అనమాట. పెద్దడు కూడా మ్యాచింగ్ షర్ట్ అయితే తెచ్చానండి, కానీ తను వాళ్ళ డాడీ టీ షర్ట్ తీసుకొని వేసేసుకున్నాడు.
ఆనందం ఎక్కువైపోయి మా చిన్నోడికి వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. పెద్దోడు కదరా. యాక్చువల్గా మా చిన్నోడు కేక్ తెచ్చాడండి వాళ్ళ డాడీ గిఫ్ట్. పెద్దోడు ఏమో షర్ట్ తెచ్చాడు, నేనేమో రింగ్ తెచ్చాను అనమాట. స్మోక్ పద్ ఇప్పుడు మేడం చేస్తున్నారు. ఇప్పుడు మేడం గిఫ్ట్ చేస్తారు. మీరు డైమండ్ ఇచ్చారు, మేడం గోల్డ్ ఇస్తారు. మల్బార్ సార్ అది బంగారం సార్. ముందు వచ్చి లాగేసుకుంటారు. ఇద్దరు వెయిటింగ్ ఉన్నారు. ఇంకా చాలా ఉంటాయి. బ్లాగ్ స్టార్ట్ చేశారు కదా. టైటే ఉండకూడదు, అలా చూసేస్తుంది. పాత్రింగ్ ఉందా మేడం? మొత్తానికి మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ అండ్ షాక్ అనమాట, సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. వీళ్ళేమో మా సూపర్వైజర్స్ అనమాట. సో వీళ్ళు ముగ్గురితోనే మేము బర్త్డే అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏమో మా ఆయన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే చెక్కేస్తాడంటండి. ఫ్రెండ్స్తో అయితే సెలబ్రేషన్స్ ఫుల్ ధూమ్ ధామ్ ఉంటుందంట. ప్రయోగాలు ఏం చేద్దంటే ముందు డిష్ తెలుస్తుంది సార్. ఇంకా మా ఆయన బర్త్డే నా బర్త్డే జస్ట్ 3 days గ్యాప్ అంతే అండి. ఫస్ట్ నా బర్త్డే వస్తుంది, తర్వాత ఆయన బర్త్డే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. అయితే ముందే రాయించుకోండి. ఇక్కడ మా సాయి పెద్దోడిని ముందే ఆశ రాపించుకోరా, లేదంటే చిన్నోడు నీకు టోపీ పెడతాడని చెప్తున్నాడు. ఎందుకంటే మా పెద్దోడు కొంచెం అమాయకుడండి. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. యాడికో చెప్పు, ఏంటిది చికెనా? యాక్చువల్గా బర్త్డే మా ఆయన అయితే కేక్ అయితే మేము తింటున్నామండి. మార్నింగ్ నుంచి అయితే బాగా అలసిపోయాము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నుంచి అయితే సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము. మావాడు ఏదో చెప్తున్నాడు చూడండి. ఈ 2 బాటిల్లో ఒక్కొక్క 22,000. 72,000 ఒక్కొక్క బాటిల్. 72,000 ఇవి. యూట్యూబ్ లో చూసేటప్పుడు ఇలాంటిది ఒక బాటిల్ పడిపోయి కింద పడిపోయింది అనుకో, దీని ఇంత బాటిల్ వేస్ట్ అయిపోయింది. రేట్ చూపిస్తారు. బ్రాండ్ బ్లాక్ ఇటలీ బ్రాండ్. ఇదేమో ఇటలీ నుంచి ఎక్స్పోర్ట్ చేయించాము. ఇదేమో జర్మనీ నుంచి ఎక్స్పోర్ట్ చేయించాము. ఇదేమో ఏం కథలు పడుతున్నావు నువ్వు? యాక్చువల్గా వాళ్ళ డాడీ ఏమో బాటిల్స్ ఇక్కడ పెట్టి కిందికి వెళ్ళి ఏమో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళేమో బాటిల్తో ఆడుతూ అది ఇది అంటూ మొత్తానికి బాటిల్స్ అయితే పగలగొట్టేసేవాళ్ళు. జస్ట్ మిస్ అయింది. ఇప్పుడైతే మా ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం రండి కిందికి వెళ్ళి. నచ్చిందా లేదా చెప్పు. తీయకూడదనే తెచ్చిచ్చిన. ఇదిగోండి నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అయితే.
కాదురా డాడీ నమ్మట్లేదు రా కాదు ఇంత కష్టపడితే నా కోసం నేను నీకు డూప్లికేట్ ఎందుకు తెచ్చిస్తానే నీలోకి అసలు తెలీదు అడుగు బాట్లు కూడా కావాలంటే చెక్ చేసుకో తీసి అదే కదా మా నాయన కొనింది వేరే అది వేరే ఇది వేరే ఇది ఈ రోజు పొద్దున్న వెళ్ళి నీ కొడుకులు నేను వెళ్ళి తీసుకొచ్చాం నీకు కూడా పెట్టినవి నావి ఎంత అయింది అది చెప్పేస్తామా నీ 100 అటు చెప్పకూడదురా లెక్క వేసుకో దాన్ని బట్టి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఎక్కడికి వెళ్తారు ఇవన్నీ తీసుకొని వీళ్ళు చికెన్ పకోడీ ఇంకా దాంట్లో ఏముంది ఇది అదేనా మరి రెండిట్లో ఎందుకు ఒక దాంట్లో సార్ ఫ్రెండ్స్ కోసం తిప్పలో హ్యాపీగా పైన చేసుకొని తినొచ్చు కదే ఇప్పుడు మళ్ళీ హోటల్కి వెళ్ళకపోతే యాక్చువల్గా పైన అయితే వీళ్ళు బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకున్నారంటండి కాకపోతే నేను రావడం వల్ల వీళ్ళ ప్లాన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నారు అనమాట అందరూ కలిసి ఈరోజు ఏంటి ఎలా స్పెండ్ చేసావు నీ బర్త్డే స్పెషల్ వాట్ అబౌట్ ఎందుకు వచ్చినారా అనేది ఫస్ట్ డౌట్ రావడమే సెన్సేషనల్ అంటే గోల్డ్ ఒకటి పట్టుకొని వచ్చినాను అది ఇంకా సెన్సేషనల్ చెల్లు అయిపోయింది నాకు ఉద్దేశం చెల్లికి చెల్లనేం కాదు ఎప్పటి నుంచినో అనుకున్నా తీసిద్దామని రింగ్ ఎప్పుడు బంగారు పెట్టుకోవడం నచ్చదు కదా నీకు అలా కరెక్ట్గా ఫిట్ అయిపోయే రింగ్ అయితే తీయడు ఆల్రెడీ రింగ్స్ ఉన్నాయి బట్ లూజ్గా ఉన్నాయని తీసి పడేస్తాడు అక్కడ ఇక్కడ అందుకని కరెక్ట్గా ఫిట్టింగ్ ఉందన్నమాట ఇది ఇంకా తీయడు పెట్టాడు అక్కడెక్కడ మర్చిపోకుండా ఉంటాడని ఫిట్ అయిపోయింది కరెక్ట్గా అక్కడ పోయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినారు డైరెక్ట్గా గాజువాక నుంచి వచ్చాం అన్న కొట్టాడు జాకెట్ మంచి టీషర్ట్ నాకని తెచ్చింది అవును వాడికి భలే సూట్ అయింది 5 షాపులు తిరిగాము కదా నాన్న చెప్పు నాన్న ఎంత తంటాలు పడ్డాము రింగ్ కోసం ఎక్కడ తీసావురా నువ్వు ఒక 2 షాపులో ఒక 2 నిమిషాలు తీసుంటావు అన్ని షాపులు తిరిగామా అసలు నచ్చలే ఎక్కడ కానీ నచ్చలేదు ఫస్ట్ ఉన్న షాప్ని మిస్ చేసి అవంతా తిరుకొని మళ్ళీ ఫస్ట్ ఉన్న షాప్కి వచ్చాం అనమాట తిరుకొని ఇది ఒకే రింగ్ ఉంది తెలుసా షాప్లో ఇది ఒక్క రింగే ఉంది ఇందులో కూడా వేరే మోడల్స్ లేవు డాడీకి సరిపోతే నాన్న అంటే డాడీ సరిపోతే నేను తీసేసుకుంటాలే టీషర్ట్ నీ కోసం తెచ్చుకున్నా బర్త్డే కోసం తెచ్చుకున్నావా బర్త్డేకా ఎంత ఆ టీషర్ట్ ఆ టీషర్ట్ 2000 నిజమా ఎక్కడ 2000 పెట్టి ఆడుకున్నావు ఎందుకు అంతంత పెడతావు టీషర్ట్లకి పోయి 2000 బ్రాండెడ్ ఈయనకి కూడా నెక్స్ట్ నాకైతే బట్టలకు అంతంత తగలేయడం ఇష్టం లేదు యాక్చువల్గా ఫ్రెండ్స్కే కాకుండా ఎవరికో కొంతమందికి సార్లకు అయితే కర్రీస్ అవి పంపిస్తున్నాడండి దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము ఎవరికి ఏంటి ఎంత పంపించాలి అనేసి అయితే డివైడ్ చేస్తున్నాం అనమాట అలాగే మాకు కూడా తినటానికి పిల్లలకి మాకు అయితే సపరేట్ చేసి పైకి అయితే పంపిస్తున్నాడు ఫ్రెండ్స్ కోసము రకరకాలు వండుతున్నాడు నాన్ వెజ్ ఇదిగోండి మొత్తం కర్రీసు రైసు పెరుగు పచ్చడి మొత్తం అయితే వండినవన్నీ ప్యాక్ చేసుకుని అయితే కార్లో అయితే మా మురళి అయితే పెడుతున్నాడు ఈ కారు మా అన్నయ్య అది అనమాట సో వీళ్ళందరూ హోటల్కి అయితే వెళ్తారంట హోటల్ వచ్చేసి మా ఆయన ఫ్రెండ్దే సో అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసి మిడ్ నైట్ వస్తారు వీళ్ళు సో మేమైతే పైకి వెళ్ళి స్నానం చేసి తినేసి అయితే పడుకుంటాము సో ఇదే అండి ఇవాళ వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేయండి టిక్ మార్క్ పడాలి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే వస్తుంది సో మీరైతే మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు అనమాట ఇవాళ స్పెషల్ అండి మా హస్బెండ్ బర్త్డేకి స్పెషల్ ఐటమ్స్ అనమాట చికెన్ పకోడా మటన్ కర్రీ ఇదేమో నాటుకోడి రైసు పుల్కాస్ పెరుగు ఇవి స్పెషల్స్ అనమాట ఓకే అండి ఇది ఇవాళ వీడియో అయితే మళ్ళీ మనం మరొకసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్